లెహెంగాకి కుచ్చులు పెట్టడం ఇబ్బంది అనిపిస్తుందా? అయితే సింపుల్ ఈజీ మెథడ్ చెప్తాను. ఫస్ట్ అయితే పేపర్‌ని కటింగ్ చేసుకోండి చిన్నగా. ఒక 1 ½ ఇంచ్ వెడల్పుతో పేపర్ కటింగ్ చేసుకొని ఈ విధంగా జాయింట్ చేసుకోండి. జాయింట్ చేసుకున్నాక మన నడుము సైజ్ ఎంత ఉందో, వేస్ట్ సైజ్ ఎంత ఉందో అంతకంటే ఒక 2 ఇంచులు ఎక్కువగా ఉండేలా పేపర్ కటింగ్ అయితే చేసేసుకోండి. పేపర్ కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా క్లాత్‌ని తీసుకొని పేపర్ పైన పెట్టేసి పేపర్‌తో సహా కుట్టడం స్టార్ట్ చేయండి. అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్‌గా మనకి పేపర్ నడుము సైజు ఎంత ఉందో అంత పేపర్ ఉంది కాబట్టి ఈ కుచ్చులు పెట్టేటప్పుడు క్లాత్ కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కువనా, తక్కువనా సెట్ చేసుకుంటూ కరెక్ట్ పేపర్ ఎండింగ్ వరకు మనం కుచ్చు పెట్టేసామంటే కుచ్చులు మళ్ళీ మళ్ళీ విప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది ఏంటంటే ఇబ్బంది పడుతుంటారు. ఫస్ట్ ఒకసారి కుచ్చు పెట్టేసిన తర్వాత కరెక్ట్ నడుం సైజు రాదు. అయితే ఎక్కువగా వస్తుంది, లేదంటే తక్కువగా వస్తుంది. అలాంటప్పుడు మళ్ళీ విప్పదీసి మళ్ళీ కుట్టు వేస్తుంటారు. అలా కాదు. ఇలా ఈజీగా సింపుల్ మెథడ్‌లో ఇలా పేపర్‌తో ఫాలో అవ్వండి. ఒక్కటేసారి మనం స్టిచ్ చేసిన తర్వాత పర్ఫెక్ట్‌గా వస్తుంది. మళ్ళీ మళ్ళీ విప్పాల్సిన అవసరం అయితే ఏమి కూడా ఉండదు. కరెక్ట్ సెట్ చేసుకోండి. సెట్ చేసుకుంటూ క్లాత్‌ని ఎంతవరకైతే లోపలికి మడుచుకోవాలో చూసేసుకోండి. పై వైపున మాత్రం మనం కుచ్చు ఎంత సైజ్ అయితే పెడుతున్నామో అంత సైజు పర్ఫెక్ట్‌గా వచ్చేలా చూసుకోండి. పై వైపున మాత్రం కరెక్ట్‌గా కుచ్చు అనేది రావాలి. లోపల వైపు క్లాత్ ఎక్కువగా మనం లోపలికి ఫోల్డ్ చేసినా సరిపోతుంది. మనకు ఈ పేపర్ సైజ్ అంటే నడుము సైజ్ వచ్చే మందం ఎగ్జాక్ట్‌గా చూసుకొని కుట్టుకుంటే సరిపోతుంది. ఫుల్ వీడియో మన ఛానల్‌లో ఉందండి. ఒకసారి చూడండి. లెహెంగా మొత్తం ఏ విధంగా స్టిచ్ చేయాలో ఫుల్ వీడియో ఉంది. ఒకసారి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ.